వెంటనే ఫీమేల్ కోచ్ లక్ష్మి గారికి, లక్ష్మీ ప్రసన్న గారికి వేదిక మీద రావాలని కోరుకుంటున్నాము. రేపటి అన్న గారికి సభ మీద రావాలని కోరుకుంటున్నాము. క్లాప్స్. ఈ 100 రోజుల్లో నేషనల్ టోర్నమెంట్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ట్రైనింగ్ క్యాంపు విశేషం ఏంటంటే మేము అన్ని స్కూల్స్కి రామని చెప్పినాం. మా దగ్గర గవర్నమెంట్ స్కూల్ అమ్మాయిలు ఉన్నారు, మా దగ్గర ఉర్దూ మీడియం స్కూల్ అమ్మాయిలు ఉన్నారు, మా దగ్గర చుట్టుపక్కల స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు. ఇది ఒక స్కూల్కి అంకితం అని లేదు, చాలామంది వచ్చారు. తర్వాత ఈ స్కూల్ నుంచి ఈ ట్రైనింగ్ క్యాంప్లో పార్టిసిపేట్ చేసిన పిల్లలే రాష్ట్రీయ స్థాయి, అంతర్రాష్ట్రీయ స్థాయి పోయి పోటీలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ నేషనల్ టోర్నమెంట్కి మన స్కూల్ కరస్పాండెంట్ ప్రిన్సిపల్ సార్ కూడా రావడం జరిగింది. సో ఈరోజు ఒక ఫ్రీ క్యాంప్ పెడితే అసలు ఎక్స్పీరియన్స్ 100 రోజు ఎట్లా ఉంటుందని సార్కి నేను మాట్లాడి వచ్చి సార్కి సజెషన్ ఇస్తే సార్ కూడా దాని మీద రీసెర్చ్ చేసి ఆన్సర్ చేసి పిల్లలు 100 గంటలు వర్షం వచ్చిన చలికాలంలో వర్షంలో కూడా వచ్చి ఈ 100 గంటలు ప్రాక్టీస్ చేయడం జరిగింది. చెప్పడం ఏంటంటే ఒక కళ, ఒక మార్షల్ ఆర్ట్స్ ఆత్మరక్షణ కళకి ఉన్న వాళ్ళే నేర్చుకోవాలి, లేని వాళ్ళు నేర్చుకోకుండా కారణంగా తయారు చేస్తున్నాను. ఒక డ్రెస్ కానీ, ఒక బెల్ట్ కానీ, ఒక టోర్నమెంట్ పోవాలంటే ఇప్పుడు నేను కూడా ఒక కూతురు నేర్పిస్తున్నాను. నా కూతురు కూడా టోర్నమెంట్ పార్టిసిపేట్ చేస్తుంది. మొన్న కూడా ఆమె నేపాల్కి వచ్చింది టీంతో పాటు. ఒక పోవడం రావడం తగ్గుతుంది, ఎందుకంటే ఆమె హాఫ్ టికెట్ కాబట్టి నా పక్క కూర్చోబెట్టుకున్న మొత్తం అన్నీ కూడా పిల్లలతో పాటు జరుగుతాయి కాబట్టి నాకు తెలుసు ఏ కష్టం ఉంటుందని. సో అలాంటి టైంలో మల్టీ టాలెంట్ అకాడమీ, MTS సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ పిల్లల అందరికీ మార్షల్ ఆర్ట్స్ రావాలి. మార్షల్ ఆర్ట్స్ రావడం వల్ల ఫస్ట్ వాళ్ళ దగ్గర క్రమశిక్షణ వస్తుంది, రెండోది వాళ్ళు చేస్తున్న పనిలో తప్పు ఏముందని వాళ్ళు తెలుసుకుంటున్నారు, మూడోది చదువులో ధ్యానం పెరుగుతుంది, ఆరోగ్యం ప్రకారం కూడా బాగుంటారు. పిల్లలు ఈ ఫోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద టైము వాళ్ళు వృధా చేసుకోవడం కావడం వల్ల వాళ్ళ చదువులో కూడా మార్క్స్ తగ్గడం జరుగుతుంది. కాబట్టి ఈ మార్షల్ ఆర్ట్స్లో మెంటల్ పవర్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు మీ అందరి ముందు ఉన్న పిల్లలు కొంత అచీవ్మెంట్ అని చెప్తాను, మీరు వింటే బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న అమ్మాయి లక్ష్మీ ప్రసన్న, ఈ అమ్మాయి చదువుకునే స్కూల్ CMR మోడల్ హై స్కూలు. ఆమె ఇంటర్నేషనల్ లెవెల్ వరకు టోర్నమెంట్ పార్టిసిపేట్ చేసి ఇప్పుడు ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తుంది. మొన్న MSMEలో ఒక ప్రాజెక్టు, అంటే ఇప్పుడు హోటల్లో అవుతున్న CC కెమెరాలు, దొంగ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి ఒక నార్మల్ మంచి ఒక స్కూల్ కాలేజ్ టీం పోతుంది, 40 అమ్మాయిలు ఉంటారు. ఆ కాలేజ్ టీం ఎట్లా తెలుసుకోవాలి ఈ రూమ్లో కెమెరాస్ ఉన్నాయని చెప్పి దాని మీద రీసెర్చ్ చేసి MSMEలో ఆమె ప్రాజెక్ట్ తయారు చేసి పెట్టింది. దానికి ఆమె మొన్న అవార్డు కూడా రావడం జరిగింది. అమ్మాయికి కరాటేతో పాటు ఈ పని చేస్తున్న 17 టోర్నమెంట్స్ పార్టిసిపేట్ చేసింది, 3 ఇంటర్నేషనల్ టోర్నమెంట్ చేసింది చదువుతో పాటు. దాని తర్వాత మనకు వచ్చేసి మన టీంలో అభినయ స్టాండప్, మన హైదరాబాద్లో ఎన్నో స్థానాల్లో భరతనాట్యం చేసి స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసింది. నువ్వు కూడా లేవో మా పక్కన పేరు చెప్పు. యశ్విత, ఈ అమ్మాయి కూడా స్కూల్ స్టూడెంట్. వీళ్ళు కరాటే, డ్యాన్స్, సంగీతం కూడా నేర్చుకుంటారు. వారం మొత్తము 3 రోజు కరాటే, 3 రోజు డ్యాన్స్, 1 రోజు సంగీతం, 3 రోజు సంగీతం క్లాసెస్కి వెళ్తారు. ఇలా ఉంటూ వీళ్ళు ఉన్నారు పిల్లలు. కూర్చోము. ఇంకా ఈ అబ్బాయి షోయబ్ అలీ, ఈ అబ్బాయి 37 టోర్నమెంట్స్ నేషనల్, 17 టోర్నమెంట్ ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ చేసిన ఫుట్బుల్లాపూర్ మండలంలో అతి ఎక్కువ మెడల్స్ పార్టిసిపేట్ చేసిన అబ్బాయి షోయబ్ అలీ 3 టైమ్స్ నేపాల్కి వచ్చిండు. వీళ్ళ స్కూల్లో కూడా సేమ్ సార్ దగ్గర ఎట్లా ఉంది, ఫ్రీ కరాటే క్లాస్ నడుస్తుంది, ఓన్ షాప్ ఉంది. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు ఇంకా సైఫ్ అలీ. మనకు కూడా ఆ అబ్బాయి వాళ్ళ అన్నకు చూసి ఇన్స్పైరింగ్ ఉన్న ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో గోల్డ్ మెడల్ జరుగుతుంది. సో చెప్పడం ఏంటంటే కరాటే అంటే కొట్టడం, పిల్లలు కొట్టుకుంటారు, రెండు పిల్లలు కొడితే దెబ్బలు తాకుతాయి. అలా కాకుండా కరాటే చేసే పిల్లలు కూడా చాలా వరకు మీకు రేపు రాబోయే కాలంలో మీ పిల్లలు మంచిగా ఒక రెస్పెక్ట్ఫుల్ సిటిజన్గా తయారవుతున్నారని నేను హామీ ఇవ్వగలుగుతాను. నేను 30 ఇయర్స్ నుంచి కరాటే ఫీల్డ్లో ఉన్నాను. ఇప్పటివరకు నేను 17 స్కూల్తో పనిచేసిన. ఒక్కొక్క స్కూల్లో నేను 12 ఇయర్స్ అబౌవ్ సర్వీస్ ఇచ్చిన. నా ఫౌండేషన్ స్కూల్ పటేల్ హై స్కూల్, వల్లభాయ్ పటేల్ నగర్. దాని నుంచి నేను బాలాసర్ ఇన్ని రోజు ఉన్నారు అంత కాలం వరకు నేను కరాటే నేర్పించిన. దాని తర్వాత సెకండ్ స్కూల్ లిటిల్ స్టార్ స్కూల్ సుభాష్ నగర్, అక్కడ నేను 12 ఇయర్స్ సర్వీస్ ఇచ్చిన.
సిఎంఆర్ మోడల్ హై స్కూల్ 14 ఇయర్స్, ఏవిఎం స్కూల్లో ఇప్పుడు ఈ సంవత్సరం స్టార్ట్ అయింది కాబట్టి మీకు అన్నీ చెప్పడం జరుగుతుంది. సో ఇంకా మీ టైం తీసుకోకుండా సార్ కూడా ఈ టైం అవకాశం ఇచ్చినందుకు నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక చెట్టుకి ఆకులు పూలు ఎట్లా ఉంటాయో దానికి అందం ఉంటుందో అట్లా ఒక గురువుకి శిష్యులు ఉంటేనే అందం. ఈ మాట వదిలేసి ఎవరెవరు గొప్ప వాళ్ళు ఉన్నారు వాళ్ళ పిల్లలకి పిలుచుకొని నేర్పడం జరుగుతుంది. సో మీరు కూడా మీ చుట్టుపక్కల పిల్లలకి అవగాహన అయ్యండి, మీ పిల్లలు కూడా అవగాహన చేసి పిల్లలు ఏడుస్తారు. ఇప్పుడు మా పాపనే ఏడుస్తారు, నేను రాను, సండే ఉంది ఈరోజు, నేను బయటికి వెళ్ళాలి కదా, అక్కడ వెళ్ళాలి కదా అని చెప్పి. కానీ కొన్ని త్యాగాలు చేస్తేనే కొన్ని రంగాల్లో మనము సాధించుకోవచ్చు అని చెప్పుకుంటూ ఈరోజు ఈ సభ మీద మీ అందరు రావడానికి నేను మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అవ్వడం జరిగింది అక్బర్ సార్ ఇట్లా మన ఏరియాలో ఒకటి ఫ్రీ క్యాంప్ పెడదాం, సెల్ఫ్ డిఫెన్స్ క్యాంప్. ఎస్పెషల్లీ పిల్లలకు, ఈ జనరేషన్ ఉన్న పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది, ఎస్పెషల్లీ గర్ల్స్. సో వాళ్ళ ఆత్మరక్షణతో పాటు మంచి డిసిప్లిన్ కూడా మెయింటైన్ చేయొచ్చని నన్ను అప్రోచ్ అయ్యారు. నేను వారికి సరే అని చెప్పేసి మన స్కూల్లో క్యాంప్స్ కంటిన్యూగా చేద్దాము, పిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ క్లాస్ అని వారికి నేను పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వారితో పాటు నేను మా మేడం కూడా వారికి ఈవినింగ్ అవర్స్లో ఒక 1 అవర్ సపోర్ట్ చేస్తూ పిల్లల్ని ఫ్రీ సెల్ఫ్ డిఫెన్స్ క్యాంప్కి అందరినీ అవగాహన ఏర్పాటు చేసేసి పిలిపేయడం జరిగింది. కానీ ఈ ఫ్రీ అనేసరికి కొంతమంది పిల్లలు దాన్ని సరిగా యూటిలైజ్ చేసుకోవట్లేదు. అంటే ఒక రోజు రావడం, ఒక రోజు రాకపోవడం, ఇర్రెగ్యులర్గా ఉంటున్నారు. సో దయచేసి ఫ్రీ అనేది అన్ని మనసులో పెట్టుకోకుండా పిల్లలకు మీకు ఒక మంచి ఆత్మరక్షణకు సంబంధించిన విద్య కాబట్టి ఇది, దాంతోపాటు పిల్లలకు మంచి క్రమశిక్షణ కూడా అలవడుతుంది, లైఫ్లో కూడా వాళ్ళు మంచి స్థాయిలో రాణించగలుగుతారు. కాబట్టి మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా మళ్ళీ ఇంకొక బ్యాచ్ అయిపోయింది, కంటిన్యూస్గా బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ 3 మంత్స్ కోచింగ్ ఉన్నది, మార్చ్, ఏప్రిల్, మే, ఈ 3 మంత్స్కు మళ్ళీ స్టార్ట్ అయింది. సో ఇంకా ఎవరైనా ఉంటే కూడా మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ, ఏ స్కూల్కి సంబంధం లేదు, పిల్లలు ఏజ్ 4 ఇయర్స్ నుంచి వెళ్ళి 20 ఇయర్స్ వరకు ఎవరున్నా నో ప్రాబ్లం. సో ఎస్పెషల్లీ స్కూల్ వాళ్ళు అయితే బెస్ట్, అప్ టు 10th క్లాస్ చదివే వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళని సజెస్ట్ చేసి చేర్పించగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ట్రెడిషనల్ లాఠీ స్పోర్ట్స్ ఒక గేమ్. మనకు గేమ్స్లో కూడా ట్రెడిషనల్ గేమ్స్, ఒలింపిక్ గేమ్స్ అని 2 విధంగా గేమ్స్ తయారు చేసి మన సెంట్రల్ గవర్నమెంట్ స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ చేసింది. దానికి 2 ఇయర్స్ నుంచి మేము నేషనల్, ఇంటర్నేషనల్ పోవడం జరుగుతుంది. దానిలో లాఠీ స్పోర్ట్స్, మనం కర్రస్వామి అంటాం తెలుగులో, తమిళనాడు వెళ్తే శిలభం అంటారు, కానీ నార్త్ ఇండియా వాళ్ళు దీనికి లాఠీ అంటారు. లాఠీలో కూడా 2 అసోసియేషన్స్ ఉన్నాయి. మేము చేస్తున్న అసోసియేషన్ ట్రెడిషనల్ లాఠీ స్పోర్ట్స్. ఇది ఏర్పడిన తర్వాత మహారాష్ట్ర గవర్నమెంట్ దీనికి అడాప్ట్ చేసుకొని, అంటే ప్రతి గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ కాలేజ్లో ఈ గేమ్ ఉండాలని చెప్పి స్టార్ట్ చేసారు. దీని ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి పిల్లలు గేమ్ ఆడడం వల్ల ఈ 2 థంబ్లు పెద్దగా అయిపోయి దీనిలో ఫ్రిక్షన్ వస్తుంది పిల్లలకి, అంటే మెత్త పడిపోయి నొప్పిలు పడుతున్నాయి పిల్లలకి గేమ్ ఫోన్ పట్టుకొని ఎక్కువ రాసి. స్టిక్ తిప్పడం వల్ల వాళ్ళకి షోల్డర్ నుంచి భుజాల వరకు, చెస్ట్ నుంచి బ్యాక్ బోన్ వరకు ఏ నరాల్లో కూడా మనకు బ్లడ్ స్క్వాడింగ్ కాకుండా, ఫ్రిక్షన్ కాకుండా అవడం జరుగుతుంది. ఇది చాలా మంచి గేము. పోయిన సంవత్సరము జూన్ మంత్లో నేపాల్లో జరిగిన కాఠ్మండూలో ఏషియన్ ఛాంపియన్షిప్లో షోయబ్ అలీ 2 గోల్డ్ మెడల్ సాధించాడు. దీనిలో 3 కేటగిరీస్ ఉంటాయి. ఒకటేమో ఏక్ లాఠీ అంటే ఒక కట్టే, దాని తర్వాత 2 లాఠీ అంటే 2 కట్టెలు, దాని తర్వాత లాఠీ యుద్ధ్ అంటే ఫైట్ చేస్తారు పిల్లలు, స్పంజ్ పాయింట్స్ ఉంటాయి, దాంతో ఫైట్ చేస్తారు. దాని తర్వాత 4th ఉంటుంది పట్బాజీ, అంటే ఇద్దరు ఒకసారి కొట్టి చూపెడతారు. మీరు సినిమాలో చూడొచ్చు, మర్మ కలర్ చేసినప్పుడు, కలర్ చేసినప్పుడు ఉంగి స్టిక్స్ ఫైట్ చేస్తారు. అది ఉంటుంది. 4 కేటగిరీస్ ఉంటాయి. సో మా పాప ఇఖ్రా ఫాతిమాతో ఈ అమ్మాయి హరిద్వార్, దాని తర్వాత నేపాల్, ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళా జూన్ మంత్లో అవుతున్న భూటాన్లో కూడా ఆమె సెలెక్షన్ జరిగింది. ఈమె ఇఖ్రా ఫాతిమా, ఏజ్ 6 ఇయర్స్, ఫస్ట్ క్లాస్ జరిగింది. ఆమె కూడా ఒక స్కూల్ స్టూడెంట్, ఆమె కూడా కరాటే నేర్చుకుంటుంది, స్కూల్ పోతుంది. సో ఇప్పుడు ముందు ట్రెడిషనల్ ఆర్టిస్టిక్ బేసిక్ చేసి చూపెడతారు మా అబ్బాయి. పారం
భూమికి తాకూడదు, శరీరంకి తాకూడదు, చేతులకి కట్టె కింద పడదు. ఇది రూల్స్ ప్లస్ రోడ్లని రోడ్లు 4 మనం తిరగాలి చేసుకుంటాం ఆ రోడ్డు మధ్య. ఇలాంటి మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్ గేమ్స్ అయితే దానిలో స్పీడ్ మూమెంట్స్ ఉన్నాయి. ఆ డ్రెస్ లేదు, ఆ డ్రెస్ ఉంటే స్పీడింగ్గా పెట్టారు. డ్రిల్స్ ఉంటాయి, దాని తర్వాత టర్నింగ్ ఉంటుంది. అడ్వాన్స్ లెవెల్, బేసిక్ లెవెల్, దాని తర్వాత టోర్నమెంట్ ఛాంపియన్షిప్ రూల్స్ ప్రకారంగా చేస్తే ఇది దీనికి మంట పెట్టవచ్చు అడ్వాన్స్లో పోతే, లేదంటే పౌడర్ పెట్టవచ్చు. ఇప్పుడు బర్త్డే పార్టీలో పౌడర్ పెట్టి అది పెట్టవచ్చు, చేసి టర్నింగ్స్ ఉంటాయి. ఇలా మళ్ళీ ఫైట్ ఉంటుంది. ఓకే, చలో గర్ల్స్ claps all of you. Idhar chini 10 11 12 13 14 15 16 17 18 19 20 up Os. Sit down. 3 types of tournaments ఉంటాయి. ట్రెడిషనల్ టోర్నమెంట్ అంటే జపనీస్ మాస్టర్స్ వచ్చి ఆ టోర్నమెంట్ పార్టిసిపేట్ చేస్తారు. రెండోది స్పోర్ట్స్ కరాటే టోర్నమెంట్ ఉంటుంది, అంటే ఆ స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళందరూ చేసుకోరు. మూడోది ఉంటుంది స్కూల్ స్టూడెంట్ టోర్నమెంట్. ఈ పిల్లలు ప్రాక్టీస్ చేసేది స్పోర్ట్స్ కరాటే స్టూడెంట్ లెవెల్ టోర్నమెంట్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది ఓకినవన్ కథ, అంటే జపనీస్ మాస్టర్స్ ఏం ప్రాక్టీస్ చేపిస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు ఎగ్జామ్స్ ఏముంటుంది ఆ ప్రకారంగా ఈ కథ ఉంటుంది. దీని పేరు ఫిక్యూ. అది ప్రాక్టీస్ చేస్తారు. ఈ వరల్డ్ వైడ్ ఎక్కడ చేయొచ్చు. ఇప్పుడు మా దగ్గర నుంచి ఉన్న పిల్లలు యూరోప్లో ఉన్నారు, నా దగ్గర నేర్చుకున్న పిల్లలు, కొంతమంది అమెరికాలో ఉన్నారు, వాళ్ళు అక్కడ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇదే సిలబస్ ప్రాక్టీస్ చేసి వాళ్ళు వెళ్ళేరు చేస్తున్నారు. అటెన్షన్, ఓస్ ఓపెన్, ఫిక్యూ పొజిషన్, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 up. Combination of hands, legs, movement, block ఉంటుంది. దీనిలో బేసిక్ కథ స్టార్ట్ 100 రోజుల్లో ఎక్సర్సైజ్తో పాటు 75 డిగ్రీస్ చెప్పి 2 కథ ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఓస్ క్లాప్స్. ఈ టోర్నమెంట్తో పాటు నాకు 98 టోర్నమెంట్స్ కంప్లీట్ అయిన లైఫ్లో. పిల్లలు తీసుకోపోవడం 2004 నేను ఫస్ట్ టైం పిల్లలకి ఉడిపి తీసుకోపోయాను ఇక్కడ నుంచి. దాని తర్వాత ఇది 2026. ఈ మిడిల్ నాకు తెలిసి పిల్లలకి ఈ కాలం పిల్లలకి చాలా తొందరగా దొరికిపోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫెసిలిటీస్ ఎక్కువైపోయినాయి, పేరెంట్స్ డబ్బులు ఇచ్చేస్తున్నారు, బస్సెస్ అయిపోయినాయి, వైఫై ఉంది, నెట్ ఉంది. కానీ మా కాలంలో మేము టోర్నమెంట్ పోయినప్పుడు చేతి మీద అడ్రస్ రాసిపోవాలి, అందరికీ అడగాలి, అంకుల్ ఇక్కడ స్టేడియం ఎక్కడ ఉంది అని అడిగే కాలంలో మేము వచ్చినాము. కానీ ఒక 100 డేస్లో పేరెంట్స్ మాకు నమ్మి ఒక ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి పిల్లలు పార్టిసిపేట్ చేయమని చెప్పి పంపించడము నాకు ఒక చాలా గర్వమైన కారణము. దాని తర్వాత మా సార్, ప్రిన్సిపల్ సార్, మా ప్రిన్సిపల్ మేడం వాళ్ళు ఇక్కడ ఉంది
పిల్లల మీద ఫోకస్ చేసి పిల్లలు ఎట్లా చేస్తున్నారని తెలుసుకొని వాళ్ళకి పంపించడంలో మదిహా ఈ అమ్మాయి ఫస్ట్ టైం టోర్నమెంట్ పార్టిసిపేట్ చేసింది. అండర్ 12 years గర్ల్స్లో స్కూల్ కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించింది. క్లాప్స్. చిన్న ఎడుతురా आगे हो गए आगे నుంచి వెళ్తున్నప్పుడు బ్యానర్ చూసి సార్ మేము కూడా కరాటే నేర్చుకోవచ్చా అని చాలా మా దగ్గర ఇప్పుడు చాలా తక్కువ వెయిట్లో అమ్మాయి అంటే మా ఆలియా అని ఈ అమ్మాయి వచ్చి సొంతంగా అడిగి వాళ్ళ మమ్మీకి తీసుకొచ్చి ఈరోజు ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ వీళ్ళ స్కూల్లో ఫస్ట్ అమ్మాయి అంటే టోర్నమెంట్ పార్టిసిపేట్ చేయడము అది ఎంబీఎం స్కూల్ వల్ల సాధించినవి వాళ్ళ మమ్మీ పోయి చెప్పారు. సో ఇది కూడా ఈ అమ్మాయి గోల్డ్ మెడల్ సాధించారు. ఇట్లా ఇట్లా క్లాప్స్. అమ్మాయి పేరు కుల్సుమ్, ZPHS నెహ్రూ నగర్ స్కూల్. ఈ అమ్మాయి కూడా మన ఫ్రీ క్యాంప్ తెలిసినంత ప్రాక్టీస్ చేసి ఈరోజు గవర్నమెంట్ స్కూల్ నుంచి మన స్కూల్లో పార్టిసిపేట్ చేసిన ఫస్ట్ అమ్మాయి. క్లాప్స్. వీళ్ళ పేరెంట్స్, టీచర్, వీళ్ళ మమ్మీ. సో ఎగ్జామ్స్లో కూడా ఈ అబ్బాయికి సార్ నేను రాత్రి చదివించుకుంటాను మీరు టోర్నమెంట్ తీసుకోపోమని పంపేయడం జరిగింది. ఇద్దరు బ్రదర్స్. క్లాప్స్. గోల్డ్ మెడల్ అబ్బాయి కూడా. సుశాంత్ కూడా గోల్డ్ మెడల్. క్లాప్స్. ఇట్లా ఇట్లా ఈ పిల్లలు రోజు 550 నుంచి 650 వరకు పార్టిసిపేట్ చేసిన పిల్లలు వీళ్ళు 100 రోజులు. క్లాప్స్. కథ అండర్ 8 year గర్ల్స్. డివిజన్ చింతల్ పండరరావు గారు ఈరోజు ఈ సభకి వచ్చి మా పిల్లలకి ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది. ఇలా ప్రతి ప్రోగ్రాంకి ప్రతి క్రీడకి ఒక నేత, ఒక నాయకుడు ముందు ఉంటే మాకు కూడా ఎంతో సాహసం, ఎంతో ఉత్సాహంగా మేము పనిచేయడానికి జరుగుతుంది. మన ఏరియా ఎప్పటి నుంచో మన దగ్గర పాపులేషన్ ఎక్కువ ఉంది కానీ స్పోర్ట్స్ విషయంలో మన గ్రౌండ్స్ తక్కువ ఉన్నాయి. అందు గురించి స్కూళ్ళలో పీటీస్ పెట్టి గ్రౌండ్స్ పెట్టేసి స్కూల్ ప్రిన్సిపల్స్ లక్షల కోట్ల భూమిలు ఇలా పుల్లా పెట్టేసి పిల్లలకి నేర్పడం జరుగుతుంది. వేరే చోట చూస్తే పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉన్నాయి కానీ మన కమిటీలో వచ్చేసి గణేష్ చవితికి గేమ్స్ పెట్టడం, మనకు మన సమ్మర్లో కూడా కొన్ని యాక్టివిటీస్ ఇక్కడ గణేష్ కట్టలో జరగడం జరుగుతుంది. సో ఈరోజు మన వచ్చిన అతిథికి మా సార్ బాలా సార్తో సన్మానం చేసి ఒక చాలా సన్మానం చేయమని కోరుకుంటున్నాము. క్లాప్స్. క్లాప్స్ విత్ గో. చిన్న ఇట్రా మేము ఉన్న స్థానంలో మనం కూర్చొని ఇంత గొప్ప మాట్లాడుకోవడం కారణం మన బాలరాజ్ సార్, డాక్టర్ బాలరాజ్ సార్ చెప్పాలి సార్కి, కానీ సార్ చెప్పడానికి ఇయ్యరు మాకు. సో సార్ కూడా డాక్టరేట్ అయ్యిండు సోషల్ సర్వీస్ ఎడ్యుకేషన్ పర్పస్గా. చాలా వరకు మన అందరి చుట్టుపక్కల ఉన్న పిల్లలకు చదివించడం కానీ ఫుల్ టైం సార్ స్కూల్లో డెడికేట్ చేసి ఈరోజు పిల్లల్లో ఒక భాగం కరాటే అని పెట్టడం కారణం మన బాలరాజ్ సార్కి ఒక చిన్న శాల్వాతోని
వారిలో శిష్యురాలు లక్ష్మీ ప్రసన్న ఇంటర్నేషనల్ మిడిల్ ఈస్ట్ మా అసోసియేషన్లో ఒక సీనియర్ ఎగ్జామినర్గా రీసెంట్గానే అపాయింట్ అయింది. పిల్లలకి ఈ మధ్యలో చదువు తప్ప టైం లేదంటున్నారు, కానీ ఈ పిల్లలు సాహసంలో కూడా హీట్ మీద 3 రాయిలు పలగొట్టిన అమ్మాయి సీఎంఆర్లో ఇవి కబడ్డీ ప్లేయరు, మళ్ళీ ఆల్రౌండ్ స్కూల్లో సంగీతం, డ్యాన్స్, కరాటే, కబడ్డీ ఇలాంటి గేమ్లో ఆల్రౌండ్ అవార్డు కూడా వచ్చిన సీఎంఆర్ గ్రూప్లో ఒక అమ్మాయి లక్ష్మీ ప్రసన్న. ఈరోజు నేను మా శిష్యురాలకి సన్మానం చేస్తున్నాను. క్లాప్స్ ఆల్ ఆఫ్ యూ. For your practice and for your mental and physical development. So for that, for the token of love from our school, we are facilitating Mohammad Akbar Khan sir from the correspondence. ఫస్ట్ నేషనల్ టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు మార్చ్ 8, 5వ తారీఖు రాత్రి మా అమ్మ చనిపోవడం జరిగింది. 3వ రోజు టోర్నమెంట్. ఆ రోజు సార్ ధైర్యం ఇచ్చి చూడండి సార్ అయితే వెళ్దాం అంటే ఏం లేదు అని చెప్తే పిల్లలకి అడిగిన నేను వెళ్దామా టోర్నమెంట్కి అని చెప్పి సార్ వెళ్దాం సార్ అన్నారు. ఆ ఆనందంకి ఆ రోజు మా మమ్మీ 3rd డే ఆ సర్మనీ పెట్టుకొని కూడా నేను రావడం వెళ్తాం సార్ అని చెప్పి సార్ కూడా ఆ రోజు ఫుల్ డే వచ్చి మా పక్కన నిలబడ్డారు. లేదు సార్ మమ్మీ ఎక్స్పైర్ అయింది కదా, మీరు ఇట్లా ఉంటారు, నేను వచ్చినా సార్ అని చెప్పి సార్ కూడా ఫుల్ డే టోర్నమెంట్ పిల్లలతో ఉండడం జరిగింది. ఈ కాలంలో ఒకరికొకరు సహకారం చేసిన వయసు అంటే పిల్లలకి 10 నుంచి 14 ఇయర్స్ వరకు అది పేరెంట్స్ వదిలేస్తున్నారు. 8 ఇయర్స్ పాప చిన్న ఉంది, 12 ఇయర్స్ పాప చిన్నగా ఉంది, 15 ఇయర్స్ పాప ఇంకా చిన్నగా ఉంది. అలా చిన్నగా అనే వరకు వాళ్ళు సొంత డిసిషన్స్ తీసుకోకుండా ఫ్రెండ్స్ మీద పడి, సోషల్ మీడియా పడి, ఏదేదో కళలు చూసి, ఏదేదో మాయా మాటలు విని వాళ్ళ సొంత జీవితం నాశనం చేయడం జరుగుతుంది. ఇది అందరు కలిస్తేనే సొసైటీ ముందుకు వెళ్తుంది. అందరు కలిసి మనం చేస్తేనే మా పిల్లలు రేపు సాధిస్తారు. మీకు ఒక మాట చెప్తాను, ఈరోజు స్టేజ్ మీద ఉన్నాం కాబట్టి. పోయే 2 సంవత్సరం వరకు నిజాం సర్కార్ కాలం నుంచి మన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 126 గేమ్స్ ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో మన కుత్బుల్లాపూర్ మండల్ కూడా ఉంది. కుత్బుల్లాపూర్లో కొన్ని స్పోర్ట్స్లో కూడా నేను కూడా చేయించిన, దానిలో మన కార్పొరేటర్స్లో చాలా హెల్ప్ చేశారు. కానీ ఈ 2 సంవత్సరాల నుంచి మనకు ఆ ప్రోగ్రామ్ కొద్దిగా తగ్గింది, చేస్తలేదు. సో సమ్మర్లో కూడా మేము స్కూల్లో సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేస్తాం. పిల్లలకి పొద్దుగల 2 గంటలు, సాయంత్రం 4 గంటలలో ప్రాక్టీస్ చేపిస్తాము. సో ఆ సమ్మర్లో ఉన్న 3 నెలలు పిల్లలు ఒకవేళ ఆటపాటలు పడి చదువు మొత్తం మానేస్తే మన జూన్ మంత్లో వచ్చే వరకు వాళ్ళకి ఇంకా కష్టమవుతుంది. ఇంకా ముందు చదువులో కూడా వాళ్ళకి మార్క్స్ రావు. సో పేరెంట్స్ కూడా దానికి ఆలోచన చేయాలి. స్పోర్ట్స్ పంపించండి. చుట్టుపక్కల మనం ఎట్లా మాట్లాడతాం, ఒక హోటల్ బాగుంది, బట్టల షాప్ ఇట్లా బాగుంది, లేదంటే మొన్న కూరగాయలు ఇక్కడ బాగా కొనుక్కొచ్చినామని చెప్తాం. అలా ప్రకారం కూడా మీరు కూడా ఇక్కడ కరాటే ఫ్రీ నేర్పిస్తున్నారంట అనుకోడు చెప్పి చుట్టుపక్కల ఉన్న మీ నేబర్స్కి, మీ చుట్టుపక్కల మీ ఇంటి పక్కల ఉన్న వాళ్ళకి చెప్పేసి ఇంకా పిల్లలు కూడా అవగాహన చేరుమని పిల్లలకి ఇక్కడ చేర్పించాలని కోరుకుంటూ నేను మూస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందు వచ్చి తీసుకొని వచ్చి సరిపోద్ది సార్.
కంప్లీట్ బాబు కానీ పిల్లలు కూడా నిరూపించారు, వాళ్ళు సాధిస్తే వాళ్ళు అనుకుంటే ఏమైనా సాధిస్తారని చెప్పి. సో ఇలాంటి ఉత్సాహం చెప్పడం జరిగింది. మళ్ళీ ఒక 100 రోజు క్యాంప్ పెడదామని. సో ఆ క్యాంప్ కూడా మీ పిల్లలు పంపించండి. ఇక్కడ డిసిప్లిన్ నేర్పిస్తాము, ఫిజికల్ ఫిట్నెస్ నేర్పిస్తున్నాము, ప్లస్ ఇప్పుడు ఈ కాలంలో అవసరం ఉన్న ఆత్మరక్షణ నేర్పిస్తాము. నేను లేడీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్ ఇచ్చిన, టాటా కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చిన, ఐటీ కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చిన, గవర్నమెంట్ స్కూల్స్ 2012లో ఫస్ట్ టైము ఆత్మరక్షణ క్యాంప్ బేటీ బచావ్ బేటీ పడావ్లో ఇక్కడ నుంచి హర్యానా పోయి కూడా నేను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మీరు గూగుల్లో పోయి అక్బర్ కరాటే కొడితే నా ప్రొఫైల్ కనిపిస్తుంది. అట్లనే రేపు మీ పిల్లలు కూడా మా దగ్గర ఉన్న జ్ఞానం మేము పంచం అని నిలబడ్డాం. మా దగ్గర ఉన్న పిల్లలు కూడా రేపు మన ఏరియా నుంచి కూడా ఒక సానియా మిర్జా కరాటేలో కావాలి, ఒక టండూల్కర్ కరాటేలో కావాలని కోరుకుంటున్నాను నేను. సో మీరందరూ ఆశీర్వాదాలు ఆశీస్సు మాతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు మీరు వచ్చి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.